ఆదివరాహమూర్తి తిరిగి వైకుంఠనాథుడిగా వెళ్ళిపోయారు. ఇక్కడ శేషసాయిగా ఆయన అంశ ఉండిపోయింది. అదే మున్నూరు దేవాలయం అని కృష్ణమూర్తి గుడి ఉండిపోయింది శ్రీవిల్లిపుత్తూరులో. అప్పటికి దాని పేరు శ్రీవిల్లిపుత్తూరు కాదు. వెళ్ళిపోయి ఉండగా ఒకనాడు భూదేవి ఆయన పాదములొత్తుతూ ఎందుకో ఒక ప్రశ్న వేసింది. స్వామి, మీకు అనేక రకములైనటువంటి కైంకర్యములు జరుగుతుంటాయి కదా, పుష్పార్చన చేస్తారు, తులసితో అర్చన చేస్తారు, అభిషేకం చేస్తారు. అసలు ఈ అర్చనలన్నింటిలో మీకు ప్రీతిపాత్రమైన అర్చన ఏది అని అడిగింది. అడిగినది భూదేవి అడిగింది కనుక ఆయన అన్నారు, నాకు పుష్పార్చన ప్రీతి అన్నారు. పుష్పాలు ఎక్కడి నుంచి రావాలి? భూమిలోంచి రావాలి. అందుకని అడిగిన వాళ్ళని ప్రీతి చెందించడం ఆయన యొక్క కోరిక. అందుకని పుష్పములంటే నాకు ప్రీతి అన్నారు. పుష్పార్చన చేత ప్రీతి చెందుతానన్నారు. అసలు ఆయన అడిగిన పుష్పాలు బాహ్య పుష్పాలు కావు. అహింస ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహ, సర్వభూత దయా పుష్పం, క్షమా పుష్పం, విశేషత జ్ఞాన పుష్పం, ధ్యాన పుష్పం, తప పుష్పం తు సత్వ